హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. టైం 5:15 అవుతుంది. బ్యూటిఫుల్ మార్నింగ్. సో ఒక సూపర్ డూపర్ బంపర్ఫుల్ రైడే వెళ్తున్నాం ఇవాళ. అలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బైకర్స్ వస్తున్నారు నాకు తెలిసి నేను చేసిన రైడ్స్లో. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ కూడా బైకర్స్కి పిచ్చ ఫేవరెట్. తెలంగాణలో ఉన్న అందరి బైకర్స్కి ఆ ప్లేస్ అంటే మస్తు ఇష్టం. సో ఇక్కడ నుంచి 3.5 hours 4 hours ఒక మంచి ఘాట్ రోడ్స్, బ్యూటిఫుల్ సీనరీస్, జ్యోతిర్లింగ్ ఏమైనా ఉంది అంటే అది శ్రీశైలమే. సో ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 12-13 బైకర్స్ వస్తున్నారు. అండ్ దిస్ గోనా బీ అ బ్యూటిఫుల్ ఎపిక్ రైడ్ అనమాట. సో మీటప్ పాయింట్ వచ్చేసి మన హెచ్పి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి అందరం కలిసి వెళ్తాం. సో ఇది యాక్చువల్లీ ఎన్నో టైమో తెలియదు కానీ డామినార్తో అయితే ఫస్ట్ టైము. అపాచీ ఉన్నప్పుడు వెళ్ళాను ఇంతకుముందు. అండ్ డామినార్తో అయితే ఫస్ట్ టైం. సో ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ టుడే. లెట్స్ సీ హౌ ద రైడ్ గోస్. సో టైం 6 అవుతుంది అనమాట. మొత్తం మా గ్యాంగ్ అయితే వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ డామినార్స్ ఎక్కువ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇంకొక 8 డామినార్స్ వచ్చినాయి. సో టైం 6 అవుతుంది. ఇప్పుడే బైకర్స్ కూడా చాలామంది ఉన్నారు. రైడ్ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా, పెద్ద జాతరే ఉందన్నమాట. నా ముందు ఆల్మోస్ట్ 10+ బైక్స్ ఉన్నాయి. అండ్ ఇలా పోతుంటే ఒక హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంది. అండ్ క్లైమేట్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇవాళ రైడ్కి. వర్షం లేదు, ఏం లేదు. ఇట్ ఈస్ సో ప్లెజెంట్ ఉంది యాక్చువల్లీ. అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాం, వర్షం పడినా కూడా ఇబ్బంది లేదు. సో రైట్ నౌ ఇప్పుడు మనము అమన్గల్ నుంచి వెళ్తాం. ఇక్కడ ముందు మహేశ్వరం వస్తుంది. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, చాలా దారుణమైన యాక్సిడెంట్ అయింది పాపం. చచ్చా బ్రో, అందరు సేఫే ఉన్నారు. సో గైస్, ఇప్పుడే కడతాల్ టోల్ గేట్కి అయితే వచ్చినాము. మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పిన. సో ఒక్కసారి వాళ్ళని కలిసి, సో ఆబ్వియస్లీ ఇంతమంది ఉన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండదు కదా. సగం మంది ముందు ఎటో పోయినరు. ఈ చూడు ఎట్లా వస్తుండ. సో ఇప్పుడే కానీ టోల్ గేట్ అయితే దాటినాము. సో ఇక్కడ నుంచి డిండి ఒక గంట సేపు ఉంటుంది. 60 kilometers ఉంటుంది మోర్. సో కడతాలు దాటినాక మంచి కర్వ్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. అంజిబ్రాయ్ సపోర్ట్ చంపుతుండు. అలాగో ఆడ ఏ రేంజ్లో రెస్ట్ ఉంటుందో నాకు భయం అవుతుంది శ్రీశైలంలో. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 133 kilometers ఉంటుంది శ్రీశైలం. లెఫ్ట్ వెళ్ళాలి మనం. స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి వస్తుంది. బ్రో ఏదో లేరు, ఏడు పోయినరా స్వామి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కు ఒక ప్లేస్ వస్తే ఆగినామన్నమాట. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. నేను ఇడ్లీ ఆర్డర్ చేసిన.
ఒక రకంగా ఉంది ఇక్కడ, అంతా ఏమంతా బాగాలేదు. సో గైస్ ఇప్పుడే అనమాట దిండికి వచ్చాము. యాక్చువల్లీ ఆగస్ట్ వస్తే వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గానే ఉంది, కానీ మీకు లైనప్ చూపిస్తా. క్రేజీ ఉంది.
చూసినా కరెక్ట్ ఆంధ్ర రాగానే రోడ్లు కలిగి ఉన్నాయి. సో గైస్ ఇప్పుడే బ్రిడ్జ్ దాటేసినాం. ఇప్పుడే తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వెళ్ళాం. ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే రోడ్లు దారుణంగా అయినాయి. వర్షం పడినట్టుంది ఆంధ్రాలో. కొనుక్కుంటావా రొయ్యలు? రొయ్యలు చేపలు, ఎండు రొయ్యలు. వచ్చేసినాం శ్రీశైలం. కమాన్ లెఫ్ట్ పోతే విజయవాడ, గుంటూరు కూడా పోతుంది కదా. సో వచ్చేసాం సాక్షి గణపతి. సో ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి వచ్చామన్నమాట. శ్రీశైలం వెళ్ళే ముందు అందరూ ఫస్ట్ దీంట్లోకి వెళ్తారు. ఇక్కడ మన గణపతిని దర్శించుకొని ముందుకు వెళ్దాం. ఫుల్ రష్ ఉంది ఇవాళ, భయంకరం అంటే భయంకరంగా రష్ ఉంది. Few moments later. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1:30కి లైన్లో నిల్చున్నాం. 150 రూపీస్ టికెట్. 3 అవుతుంది టైము. ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది. సో బండి ఇక్కడ పార్క్ చేసి ఇంకా స్టార్ట్ అవుతాం. గైస్ టైం 4:30 అవుతుంది అనమాట. ఇప్పుడే లంచ్ చేస్తున్నాం. నేను జీరా రైస్ ఆర్డర్ చేసినాం. పిచ్చి అంటే పిచ్చి ఆకలి అవుతుంది ఘోరంగా. చాలా టైం పట్టింది ఇవాళ. రైడ్ కానీ వెయిటింగ్ కానీ దర్శనం ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది. సో తినేసి ఇంకా బయలుదేరుతాం టువర్డ్స్ హైదరాబాద్కి. సో గైస్ టైం 5 అవుతుంది. ఇప్పుడే లంచ్ చేసి ఇందాక ఇంకా బయలుదేరుతున్నాం. అట్లా స్ట్రైట్ పోతే టెంపుల్, అది ఎంట్రన్స్ వస్తుంది, మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. బట్ మనం కంపార్ట్మెంట్స్ చుట్టూ తిరిగి వెళ్తారు కదా, ఫుల్ రష్ ఉంటుంది. సో బేసికలీ ఇది ఒక పెద్ద వన్ ఆఫ్ ద ఫేమస్ జ్యోతిర్లింగం కదా. సో ఫుల్ క్రౌడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఒక ఫేమస్ మహారాజా ఛత్రపతి శివాజీ టెంపుల్ ఉంటుంది. సో మనకి ఛత్రపతి శివాజీకి ఒక టెంపుల్ ఉండడం ఎప్పుడు చూడలేదు. సో అది కూడా ఒకసారి కవర్ చేసేద్దామని. శ్రీశైలం పైన ఇంత పెద్దగా ఉంటుందని అసలు నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. పెద్ద సిటీయే ఉంది అసలు. ఇంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఎప్పుడు గుడి వరకు డ్యామ్ వరకే అనుకునేవాడిని, కానీ వామ్మ ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒక సామ్రాజ్యం కేజీఎఫ్ మూవీ సెట్ లాగానే ఉంది. మన రామోజీ ఫిల్మ్ సిటీ టైప్లోనే ఉంది. గైస్ ఇప్పుడే ఛత్రపతి శివాజీ టెంపుల్కి వచ్చినాము. ప్రతి హిందూ రావాలన్నమాట. ఇక్కడ అదే రాసి ఉంది. అండ్ ఈయన ఎంత గ్రేటో మనకు తెలుసు కదా. సూపర్ ఉంది టెంపుల్. ఇది ప్యాలెస్ లాగానే ఉంది కదా. సో ఇదే అనమాట. బాగుంది మెయింటెనెన్స్. అండ్ 10 రూపీస్ టికెట్కి ఇంత మంచి చేస్తున్నారంటే చాలా గ్రేట్. Drop that shit. ఇప్పుడే ఛత్రపతి శివాజీ టెంపుల్ చూసా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఛత్రపతి శివాజీ ఒక టెంపుల్ చూసా. బాగుంది. మెయింటెనెన్స్ 10 రూపీస్కి ఇట్స్ వెరీ వర్త్ ఇట్. సో గైస్ ఈవినింగ్ వ్యూ చూడండి, మస్తు ఉంటుంది. లెమన్ టీ లాగా ఉంది కదా. నేను లెమన్ టీ అనక ఫస్ట్ చూసి తన బ్లాక్ కాఫీ అన్నా కావాలి. బ్లాక్ కాఫీ ఏముంది బ్లాక్ కాఫీలో షుగర్ ఎవరన్నా
టైము 7:30 అవుతుంది. ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి పోతున్నాం. యానిమల్స్ మ్యాక్సిమం అయితే రావు, వస్తే మనం ఇంకేం చేయలేము, పారిపోవడమే. ఈ